వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. తెలంగాణలో మనందరికీ కూడా తెలుసు, స్పెషల్గా తెలంగాణకు బందిపోట్ల ముఠా పడ్డది. ఇండియన్ అడుక్కునే సర్వీస్ కేవలం ఎక్స్క్లూజివ్గా తెలంగాణలోనే. సో గత కొంతకాలంగా చాలాసార్లు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడినాం. ఎవరెవరు ఎన్నెన్ని వేల కోట్లు తీసుకురు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అది. అన్ని పార్టీస్కి తెలుసు వాళ్ళ గురించి, కానీ ఎవరు కూడా మాట్లాడరు. సో ఈ 2 days నుంచి కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి అంశం సోమేష్ కుమార్, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ చేసినటువంటి 1000 కోట్ల స్కామ్, జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ కొన్ని కంపెనీలతోటి కుమ్మక్కయి మరి ఆయన చేయడము, ఆయన ఛార్జ్ షీట్ 5వ నెంబర్గా నమోదు కావడం అనేది సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. సో మరి ఈ 1000 కోట్లు కేవలము ఈ జిఎస్టీలో మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్స్లో వివిధ శాఖల రూపంలో ఆయన ఈ దొంగతనాలు చేసి ఉండాలి. ట్యాక్స్ల రూపంలో కావచ్చు, కమిషన్ల రూపంలో కావచ్చు. సో దీని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మన బక్కా జడ్సన్ అన్న. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ ఏం నడుస్తుంది తెలంగాణలో? ఐఏఎస్లు అందరూ సైలెంట్ అయిపోయారు. సో మొన్నటి వరకు స్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఒక చర్చ ఒక పక్క నడుస్తూ ఉంది. సో రీసెంట్గానే మీరు కూడా చూసే ఉండొచ్చు, తెర మీదకు జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ 1000 కోట్ల దొంగతనం ఒకటి బయటపడ్డది. సో దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు జిఎస్టీ అంటే కొన్ని కమర్షియల్ కంపెనీలు వాళ్ళు జిఎస్టీ ఎగ్గొట్టిండ్రు అనేదాకా మనం మాట్లాడుతున్నాం. కానీ కాళేశ్వరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి అన్నిటికంటే పెద్ద జిఎస్టీ ఎగ్గొట్టిండు. 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు. దానివల్ల అప్పుడు ఉన్న హైదరాబాద్ సంబంధించిన రీజనల్ ఆఫీసరు రాఘవేంద్ర ఆయనకు నోటీస్ పంపారు. నోటీస్ పంపితే ఆయనను వీళ్ళు బెదిరించారు. బెదిరిస్తే ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్న ఒక ఎంపీని పోయి కలిస్తే ఎందుకు ఇదంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోండి. నేను దాని మీద ఆ రోజు ఈ జిఎస్టీ ఎగ్గొట్టిన దానిపైన బండి సంజయ్ గారిని బీజేపీ ఆఫీస్లో, కిషన్ రెడ్డి గారిని వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇట్లా ఎగ్గొట్టిందని. అంటే ఆ రోజుకి కనీసం ఎవరు ఏ ఆపోజిషన్ పార్టీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక పోతే సోమేష్ కుమార్ గురించి ప్రత్యేకంగా వస్తే అప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ, అంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనరు. ఈ ఉన్న పంచెల్లి ఆయన పెద్ద ఎత్తున ఆయన మళ్ళీ తీసుకొచ్చి అడ్వైజర్గా పెట్టిండ్రు. ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి అప్పుడు ఉన్న రాష్ట్రపతి దాకా ఆయన పైన కంప్లైంట్లు పోయినాయి, డిఓపిటి దాకా కంప్లైంట్లు పోయినాయి. అంటే ఏడ కూడా ఏం యాక్షన్ లేకుండా మళ్ళీ ఈయన కొన్న భూముల పైన ఒక పేపర్ నిజంగా వచ్చినట్టే ఆ భూముల మీద వచ్చినాయి. ఈరోజు కొన్ని 100 ఎకరాలు ఆయన పేరు పైన ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉన్నాయి. ఈరోజు గవర్నమెంటు ఒక చిన్న కేసులకు, నేను ఈ కేసులో కూడా ఏమో అవుతుందని నేను అనుకుంటలేను. ఎందుకనంటే ఇవాళ గవర్నమెంట్ కూడా వీళ్ళ సద్దులు మోసే పని మీద ఉన్నారు. ఇది ఎందుకు బయట పెట్టిండ్రు ఎందుకు అనేది నేను ఇవాళకి చెప్పలేను, ఇది అరెస్ట్ రాస్తాను. కానీ నవీన్ మిట్టల్ సేమ్ ఈయన తర్వాత అతి పెద్ద స్కామర్ ఎవడనంటే నవీన్ మిట్టల్ దాదాపు 74 కోట్ల కంటెంప్ట్ కేసులు. ఈయన మీద కూడా వందల కేసులు, కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. 74 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్న తర్వాత హై కరప్ట్ అని తెలిసిన తర్వాత ఈరోజు ధరణి అనేది మేము రద్దు చేయడానికి ఒక కమిటీ చేస్తున్నామని చెప్పి ఆ కమిటీలో మళ్ళీ కీ రోల్ మళ్ళీ తీసుకొచ్చి ఈయననే పెట్టిండ్రు. పెట్టడం తర్వాత ఈరోజు ఈ నవీన్ మిట్టల్ అంటే ఎంకరేజ్ చేసినప్పుడు సోమేష్ కుమార్ మీద ఎందుకు యాక్షన్ ఉంటుంది, ఎందుకు చేసుకుంటాను అంటే నాకేందనంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నవీన్ మిట్టల్ సంపాదన కొంచెం భాగం ఇచ్చినందుకు ఆయన పోస్టింగ్ ఇచ్చిందని అంటారు. ఈరోజు సోమేష్ కుమార్ భూముల దాంట్లో దొరికింది, మరి భూముల కేసు ఏమైంది? యాచారం డాక్యుమెంట్స్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి, జ్ఞానముద్ర వాళ్ళ భార్య పేరు మీద ఉన్నవి కూడా. ఆ ల్యాండ్ మీదనే పోయింది జర్నలిస్ట్లకు ఇవ్వాలని, ఆ ల్యాండ్ మీరు కూడా పోయింది ఫస్ట్. అయితే ఇప్పుడు ఆ కేసు ఏమైంది? ఈయన మీద అక్రమంగా భూములు సంపాదించిన దానిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుంది? జిఎస్టీ మీద ఏం చర్యలు తీసుకపోతే అనేది భవిష్యత్ కాలాన్ని నిర్ణయిస్తారు. కానీ మీరు ఇప్పుడేం తీసుకున్నారు? నవీన్ మిట్టల్ మీద మీరు ఏం తీసుకున్నారు? సందీప్ కుమార్ సుల్తానియా మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్నటిదాకా రామకృష్ణ అనేట ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండే, ఆయన మీద మీరు ఏం తీసుకున్నారు? జయేష్ రంజను సెక్రటరియేట్ అప్లయన్సెస్ కంప్యూటర్ కొనుగోళ్ల పైన దాదాపు 300 కోట్ల ఇది జరిగింది. ఆయన మీద మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఆయన మీ పక్కనే ఉన్నాడు.
ఇవాళ కూడా మీ దగ్గరనే ఉన్నాడు ఆయన. అవును. కాబట్టి ఈమె ఇరిగేషన్ ఇప్పుడు జిఎస్టీ ఎగ్గొట్టింది ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీగా అవును ఈ లేడీ ఉండే స్మితా సబర్వాల్. ఎస్. అంతకుముందు వాళ్ళ కూతురు విషయం పెళ్లి విషయంలో ఆయన ఇంకొక ఆయన సెక్రటరీ ఉండే బీహార్ రజత్ కుమార్ ఉండే. కాబట్టి ఇంతమంది అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. మళ్ళా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా చేసిన అమయ్ కుమార్ అనేటోడు ఉండే, జనార్దన్ రెడ్డి అనేటోడు సిద్దిపేటలో ఉండే. కాబట్టి ఇట్లా తోడుకుంటూ పోతే కొన్ని 10-20 మంది ఈజీగా ఉన్నారు. మనోహర్ రావు అంటాడు నానా చేస్తూ మీరు ఎండిగా పెట్టి మీరు చేసిన కార్యకలాపాలు ఈ విధంగా ఇంతమందితో మీరు చేయించారు. ఇవన్నీ ఏమైనాయి, కేసులు ఏమైనాయి, వీటిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇది కూడా ఆ కేసులు లెక్క మోపియానికి ఈయన దగ్గర ఏమన్నా ఆ ముడుపులలో వాటాలు ఇయ్యలేదని చెప్పి బయట పెట్టిండ్రా? అదేందా? కాబట్టి గొర్రెల స్కామ్. అవును, గొర్రెల స్కామ్ అది మీరు కూడా ఎక్స్క్లూజివ్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే నాకు నిన్న రాత్రి తెలిసిన సమాచారం ఏంటంటే లక్ష్మారెడ్డి అనేటోని ఇయాటి వరకు గొర్రెల స్కామ్లా దాదాపు 3 లక్షలకు పైగా యూనిట్లు పెట్టిన లక్ష్మారెడ్డి అనేటోని ఇయాటి వరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన నాన్ ఐఎస్ఏ కానీ ఐఎస్ పోస్ట్ చేసాను. ఇయాటి వరకు ఎందుకు ముట్టుకోలేదు ఆయనను? ఆయన 5 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వ సలహాదారునికి ఇచ్చి, ఇప్పుడున్న సలహాదారు 5 అందులో ఒకనికి ఇచ్చి, బాగా ఇబ్బంది నడుస్తుందో వానికి ఇచ్చి, వాని ద్వారా ఇంట్లో ఉన్న వేరే దిగువ స్థాయి అధికారులను దిగువ స్థాయి కులస్తులను అరెస్ట్ చేయించి తక్కిలోళ్ళను తప్పించిండు. అదే కులానికి చెందినటువంటి ఆ అడ్వైజర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఏసీబీ అధికారులతోని కొంతమందితోనయి చేసింది. ఇవాడికి లక్ష్మారెడ్డి అనేటువంటి రప్పించాలి. అంటే నీవు టాప్ ఇంకో వ్యక్తి ఎవరు మనం చెప్పుకోదలుచుకుందానంటే జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సి. అదే టాప్ హెడ్స్ ఎవరైతే వాళ్ళకు పెన్ పవర్ ఉండనో వీళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం తప్పించిందనే అనుకోవాలి. కొంతమంది కమ్యూనిటీ పరంగా, కొంతమంది పైసలు తీసుకొని. అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఐఏఎస్లు అంటే ఒక్కొక్క దగ్గర కొన్ని రాష్ట్రాలు అయితే ఒక కార్లో ఇద్దరిద్దరు తిరగాల్సింది. అక్కడ ఒక కార్లో పిక్ చేసుకొని వాళ్ళని దింపుకుంటూ పోవాలి. సెక్రటరియట్కు 4 వస్తున్నారు అనుకో, 4 కలిసి ఒక కారు ఎక్కి రావాలి. మనిషి ఒక కారు ఉండదు అక్కడ జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో. కాబట్టి ఇక్కడ వచ్చి విలాసవంతమైన జీవితాలు అరవింద్ కుమార్ అంటోడు. అవును, అదేందా ఈ రేస్ ఏమైంది సార్? 50 కోట్ల రూపాయలు చెల్లించాలని కేసు పెట్టారు కదా. ఇవాళ మార్నింగ్ అదే మాట్లాడినా. ఈ రేస్ కార్ రేస్ 50 కోట్లు ఆర్డర్ లేకుండా, జీవో లేకుండా డైరెక్ట్ గా నోటి మాట కూడా అయినాయి కదా హెచ్ఎండి. కాబట్టి ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఇట్లా చాలా మంది ఉన్నారు, ఐఎఫ్ఎస్లు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ పైన ఈ ప్రభుత్వం ఏమో చేస్తారని నాకైతే డౌట్. ఇంతమంది మనం ఒకరు చెప్పినాము వీళ్ళ పైన. ఎందుకంటే పోయినది మనం దండుపాలెం గ్యాంగు వాళ్ళ పీరియడ్లో దరుచుకుందానంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లున్నారంటే ఇవాళ ఉన్నది చెడ్డి గ్యాంగ్ లెక్క చేస్తుంది. దొంగతనాలు చేసి దోసుకొని వచ్చిన దగ్గర వాటాలు తీసుకొని వదిలేస్తున్నారు. 100% నవీన్ మిత్తల్ విషయంలో రాహుల్ గాంధీతో ధరని రద్దు అని చెప్పించి ఆ ధరని రద్దు కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీకి నవీన్ మిత్తల్ని పెట్టిందంటే ఇంకా లాభం లేదు కదా. ఇంకా ఏమున్నది? అదే నీతిమంతుడు అంటే మాది కోదండ రెడ్డి సార్ ఒక్కలే ఉన్నారు. అంతే, కోదండ రెడ్డి, సునీల్ కుమార్ ఆయన ఒక్కరు చెప్పిన వీళ్ళందరూ ఇంటారని నమ్మకం లేదు. నేను ఆయనకే చెప్పినది, అన్న నువ్వు ఏం చేయలేకపోతున్నావు, నువ్వు ఏం చేయలేవని సెక్రటరీని చెప్పి మీ వల్ల ఏం కాదని చెప్పిన. 7 నెలలు అయింది, ఏమైంది మరి? ఏం కాలేదు, ఏం లేదు. ఖైదాలు ఒడుస్తున్నాయి, వీళ్ళ పెన్ను సిర ఒడుస్తుంది, అంతే ఎన్ఓసీలు అన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే నిన్ననే చూసిన ఒక బ్లాక్మెయిల్ ఛానల్ వీళ్ళ పేర్లు కొన్ని వేసింది ఎక్కడో. అంటే ప్యూర్ బ్లాక్, ఈ జిఎస్టీ బయట పెట్టింది కూడా ఆ బ్లాక్మెయిల్ ఛానలే. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నతమ్ముళ్ళు అడ్వైజర్ కొంతమంది స్కాములు చేస్తుండ్రని ఒక బ్లాక్మెయిల్ యూట్యూబ్ ఛానల్లో నిన్న చూసిన. జిఎస్టీ గురించి ఫస్ట్ బయట పెట్టింది కూడా ఆ ఛానలే. అప్పుడు వేరే టైటిల్తో పెట్టిండ్రు, ఇప్పుడు వేరే ఛానల్ పేరుతో పెట్టిండ్రు. అయితే అది బ్లాక్మెయిల్, అది పైసలే, 4 పైసలు ఇవ్వగానే అది ఎత్తిపోయే కేసు. అది పబ్ బ్యాచ్, అది దాని ఎండి పబ్ కేసాడు. అయితే వీళ్ళు ఈరోజు వీళ్ళను ఏం యాక్షన్ తీసుకోకుండా సోమేష్ కుమార్ పైన యాక్షన్ తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపుతారంటే నాకు క్వశ్చన్ మార్క్.
అది డౌట్ఫుల్. ఇప్పుడు ఈ సోమేష్ కుమార్ మీద పెట్టిన కేసు తెలంగాణ కిందికి స్టేట్ కిందికి వస్తుందా సెంట్రల్ కిందికి వస్తుందా? స్టేట్ కిందకే వస్తుంది. ఆయన యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్, అక్కడికి వెళ్ళి అంటే ఆంధ్రప్రదేశ్కి పోయిండు, అక్కడికి వెళ్ళి ఆయన ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసినా రిజైన్ చేసినాక ఆయనకు అడ్వైజర్కి ఇచ్చి ఆరో ఫ్లోర్లో కేసీఆర్ గారు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆయన మామూలుగా నడపలేక ఇక ప్యారలల్ ఇవాళ కూడా ఆయన టీమే, నేను చెప్పిన పేర్లంతా ఆయన టీమే. నవీన్ మిట్టల్ ఆయన టీమే, సందీప్ కుమార్ సుల్తాన్ ఆయన టీమే, ఈ ఉన్న మనుషులు హెచ్ఓడీలు ఎవరెవరు ఈరోజు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు అంతా ఆయన టీం, ఆయన బ్యాచ్. ఇప్పుడు జిఎస్టీ దగ్గరకు వచ్చేటరకు జిఎస్టీ దగ్గర మెలిగిందనంటే ఎక్కడనో ఇచ్చకం పుచ్చుకం ఉందంటే ఏడో తేడా వచ్చింది, కేసు ఫైల్ అంతే, అంత మించి ఏం లేదు. ధరణి వదిలేసి జిఎస్టీ శ్రావ్య గారు, ధరణి పెద్ద కేసా జిఎస్టీ పెద్ద కేసా? ధరణి పెద్ద, జిఎస్టీతో పోల్చుకో. మరి ధరణి ఎందుకు వదిలేసినావు నువ్వు? జిఎస్టీ ఎందుకు పట్టుకున్నావు? ధరణి సెటిల్ అయిపోయింది, జిఎస్టీ సెటిల్ కాలేదు, అంతే అంటారు. అంతే మరి. సో ఇక్కడ తేడాలు వచ్చి ఇప్పుడు ఆ వార్తలు అట్లా వస్తున్నాయి అంతే. 100% అది కూడా వీళ్ళకి అనుగుణంగా వస్తాయి కదా. వస్తే ఇప్పుడు డిఓపిటి రూల్స్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా నవీన్ మిత్తల్ భార్య 6 ఎకరాల భూమి అడగొన్నది అమీన్పూర్లో. చేసినాం స్పెషల్ స్టోరీ చేసిండ్రు. ఆమె హెచ్ఎండి పర్మిషన్ అప్లై, ఏం యాక్షన్ లేదు, మన కంప్లైంట్ ఇచ్చినాం. సోమేష్ కుమార్ భార్య ఇక్కడ కొన్నారు. రజత్ కుమార్ జడ్చర్ల కాండ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన కొన్నారు. డిఓపిటి రూల్స్కి అగేనెస్ట్గా వాళ్ళకి చెప్పకుండా ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకుంది? ప్రభుత్వం ఇలా సరెండర్ చేయాలి కదా. యాక్చువల్గా రజత్ కుమార్ను ఆయనను ఇద్దరిని గవర్నమెంట్ నవీన్ మిట్టల్ను సరెండర్ చేయాలి, వీళ్ళు ఇక్కడ దొంగ పనులు చేస్తారు, ఎందుకు చేయలే? కాబట్టి ధరని వదిలేసిండ్రు, జిఎస్టీ పట్టుకున్నారంటే నాకు అనుమానం ఏంటంటే ఇప్పుడున్న క్రెడిబిలిటీ లేని చీఫ్ మినిస్టరు, క్రెడిబిలిటీ లేని ఆఫ్ఘన్ ఎక్కడనో తేడా కొట్టింది అన్న డౌట్. సో అందుకే అంటే అది ఆ తేడా కూడా కొంతవరకే, అంతే. కొంచెం అది అయిపోగానే మళ్ళీ వార్త రాదు, ఇక పెద్ద బ్యానర్ అయితే రాలేదు. ఇవాళ వచ్చిన పేపర్లోనే ఎస్పెషల్లీ దిశలా అంటూ ఇంకో పేపర్లో ఏది సోమేష్ కుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దిశ పేపర్ అసలు ఫ్రంట్ పేజ్లో పెద్ద ఆర్టికల్స్, ఇప్పుడు వెలుగులో కూడా వస్తున్నాయి, పెద్ద ఆర్టికల్స్ పెట్టిండ్రు. అబ్బా నేను అయిపోయింది అనుకున్నా, పెద్ద ఇష్యూ అయిపోయిన ల్యాండ్స్ మీద పోయినా, ఏం లేదు. ఇవాళకి సీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు. కాబట్టి మనము అరెస్టులు అయితే వీళ్ళ జైలు ఏదో ఉత్తుగానే అని జరుగుతాయి అనేది మాత్రం అనుమానమే. నమ్మకం లేదైతే మీకు? నాకు నమ్మకం. ఇక మీరే నమ్మనప్పుడు ఇక తెలంగాణ ప్రజలు మేము ఏం నమ్ముతాం? ఇంకా అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ధరణి అనేది పెద్ద ఇష్యూ. ధరణి అనేది ఇవాళ పక్కన పడేసి దీన్ని పట్టుకుంటారంటే 100%. అది నువ్వు జిఎస్టీ ఫస్ట్ పెట్టాలంటే ఒకటి గవర్నమెంట్కు స్ట్రేట్ క్వశ్చన్, కాళేశ్వరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి జిఎస్టీ కట్టిందా లేదా? కట్టలేదు కదా. అది ఇప్పుడు చెప్పమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ పేరు తీసుకోమను. మెగా కృష్ణారెడ్డి కూడా వద్దు, మెగా అనే ఒక పేరు మాట్లాడడం అసెంబ్లీలో. అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ ఇప్పుడు నడిచే అసెంబ్లీ అంతా. అంతేనా? అన్ని పార్టీలు మ్యాక్స్ ఫిక్సింగ్. పైకి నిన్న మరి హరీష్ రావు రఫ్ ఆడించిండు, సింగిల్ స్టేట్మెంట్లు ఇచ్చిండు అని మాట్లాడు. లేదు ఇవాళ అదే ఆ స్టేట్మెంట్కి ఇప్పుడు ఇది ఉంది కదా, దీంతో సైలెంట్ అవుతారు వాళ్ళు. అందరిని సైలెంట్ చేయడానికి సోమేష్ కుమార్ను కొంతమంది ఇంత మొన్నటిదాకా బినామీలుగా పనిచేసిన వాటిని పేర్లను లీక్ చేస్తూ ఉంటారు. ఆయన ఒరిజినల్గా ఏపీ క్యాడరు, కానీ స్కామ్లన్నీ ఇక్కడనే చేసిండు. ఇక్కడ ఒరిజినల్ ఏపీ క్యాడర్ 2014కి ఏపీకి షిఫ్ట్ అయింది ఆయన. కేసీఆర్ గారు తెచ్చుకున్నారు, జిహెచ్ఎంసీ ఇచ్చిండ్రు. తర్వాత హైకోర్టుకి వెళ్ళి వచ్చిన ఉత్తర్వులు బలవంతంగా అక్కడ పంపడం జరిగింది. పంపినా కానీ మళ్ళీ రిజైన్ చేసి వచ్చిండు. విఆర్ఎస్ ఇచ్చి ఇక్కడ దీని మీద బాగా తెలంగాణ మీద బాగా, కానీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఈ ఆఫీసర్ల ఒక 10-15 మంది మీద మాత్రం, ఇంక్లూడింగ్ ఈ లేడీ, వీళ్ళందరి మీద ఇప్పుడు స్టేట్ పట్టించుకోవచ్చు సార్. వీళ్ళు 100% అక్కడ తెలిసిపోయింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళని పట్టించుకొని అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీఓ, మరి ఏ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళలాగా తినకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎవరు చేయలేరు, ఇక అది ఏం చేయలేము. కేంద్రం కూడా బీజేపీ కూడా ఏం చేయలేదు నాకు తెలిసి. అది ఓపెన్ అయిపోయింది. నీకు దమ్ముంటుంది దోసుకో, గ్రౌండ్ ఉన్నది, నువ్వు ఎంత దోసుకుంటావు అంత దోసుకో అనే కేసు పెట్టు, పైసలు పట్టు, అంతే. కేసు పెట్టాలి, పైసలు పట్టాలి, మంచి టైటిల్ ఇచ్చి అది. కాబట్టి నాకు ఎందుకని అన్ని రాష్ట్రపతి దాకా పోయినా, నీకు సెక్రటరీ ఇదే సోమేష్ కుమార్కి లెటర్ కూడా వచ్చింది, చాలా కేసులు పెట్టారు కదా రాష్ట్రపతి ఇదే ముర్ముడు గారు, ఆమె డిఓపిడికి లెటర్ రాసింది, దీనిపైన యాక్షన్ తీసుకోండి.
బాబా. నా లెటర్ కాదు, రాష్ట్రపతి లెటర్ నా దగ్గర ఉన్నాయండి. ఆమె లెటర్ రాసిన యాక్షన్ లేదని అంటే ఇక నేను తిరగని గడపలేదు, తొక్కని ఇది లేదు. 90 కేసులా సార్? 150 కేసులు 179 అలా ఒక 10-15 కేసులు ఈయనయే ఉంటాయి. సోమేష్ కుమారి, నవీన్ మిట్టలి, జయేష్ రంజన్, అన్ని ఎవిడెన్స్ లతోని. నాకు తెలిసి సగం మీరు పెట్టే కేసులే పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు వాడుకున్నారు కేసులని, కాంగ్రెస్ వాళ్ళందరూ అదే వాడుకున్నాడు. ఆయన చేసిందేం లేదు చూపించి, అంతటా మా సెక్రటరీ చేసిన కేసులు చూపించుకొని నాకే వచ్చి మేము కొట్లాడే కేసులేం కాదు, ఇదంతా నాకే వచ్చే బ్యాచ్లు. ఇవాళకి ఫోన్లు చేస్తున్నట్టు వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నారు, మీ భూములు పోతున్నాయి అర్జెంట్ కలవకుంటే, మీ భూములు పోతున్నాయి అర్జెంట్గా మనం కలవాలి. నేను దూరం ఉన్నట్టు లేదు ఇమీడియట్గా మీరు రావాల్సిందే, అంటే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. సామాన్యులు ఫోన్ చేస్తే మాత్రం లేపుడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఈయన ఇచ్చే చేపిస్తుండ్రు, వాళ్ళు వచ్చి నడుస్తున్నాయి. నాకు 2 కేసులు వచ్చినాయి. ఇది ఒక చౌదరి గారి కేసు నేను చెప్పింది. చౌదరి గారు చౌదరి గారి ల్యాండ్ పైన. చౌదరి గారు అంటే ఇంకా మళ్ళీ మంచి ఆంధ్ర ఫేవరబుల్ ఉంటుంది. ఆయన భూమికే ఎసరు పడ్డది, ఇది పోతుంది అంటే నాకు మీడియా వచ్చింది. ఇక అట్లా వాళ్ళని నడుస్తుంది వ్యవహారం. కాబట్టి ఇవన్నిటిలాగానే నాకేచ్చే వ్యవహారం, కానీ ఏదో అవుతుందని మనము ఆశ పెట్టుకోవద్దు.